ఏం నాన్న? అమ్మయ్యా, ఇప్పటికి నా మనసు కుదుటపడింది. ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావమ్మా? ఎక్కడికి లేదు నాన్న, నేను ఒక పెద్ద పని చేసి వచ్చాను. నాన్న, ఒక భయంకరమైన సింహంతో పోట్లాడొచ్చాను. సింహంతోనా? సరి సరి. అది అడవి సింహం కాదు నాన్న, మానవ రూపంలో ఉన్న సింహం, ఉగ్రసింహుడితో. ఉగ్రసింహుడితోనా? వాడా నీతో పోట్లాడాడు? కాదు నాన్న, నేనే వాడి గుహలోకి వెళ్ళి పోట్లాడొచ్చాను. వాడి గుహలోకి ఎందుకు వెళ్ళావు తల్లి? వాడు ఖైదు చేసిన వాళ్లను విడిపించడానికి. అయ్యయ్యో, అవివేకంతో ఎంత అపాయాన్ని తెచ్చావమ్మా. ఇప్పుడు ఏమిటి చేయటం? ఏం నాన్న, ఎందుకంత భయం? ఆ గుహ రహస్యాన్ని తెలుసుకున్న వాళ్ళని అంతం చేయకుండా వదిలిపెట్టాడు వాడు. ఇక ఈ క్షణం నుంచి మనకు ప్రమాదమే తల్లి. నాన్న, ఉగ్రసింహుడు పొరపాటునైనా మన జోలికి రాడు. పిచ్చి తల్లి, నీకు తెలియదమ్మా, నువ్వు పసిదానివి. పోనీ మీకంత భయంగా ఉంటే మన దేశానికి వెళ్ళిపోతే? నాకు కూడా ఏ దిక్కు మొక్కు లేని ఏకాంత ప్రదేశంలో ఉండటం ఇష్టం లేదు నాన్న. మనం మన దేశానికి వెళ్ళిపోదాం. వద్దమ్మా, వద్దు. మన ప్రాణం పోయినా సరే ఆ ప్రాంతాల్లోనే అడుగు పెట్టకూడదు. ఆ ఆలోచన మర్చిపోతల్లి. నాన్న, ఒక్కసారైనా మాతృదేశాన్ని కళ్ళారా చూడాలనే ఆశ నాకు మాత్రం ఉండదా? పెదవులు కదపకముందే నా హృదయంలోని కోరిక తెలుసుకొని నన్ను ఆదరిస్తున్నారే. కష్టాలంటే ఏమిటో తెలియకుండా తండ్రిగాను తల్లిగాను నన్ను కాపాడుతున్న మీరు ఇప్పుడు మాత్రం ఈ కోరిక ఎందుకు నన్ను కాదంటున్నారు? నాన్న, ఏమిటి నాన్న ఇది? ఎందుకు బాధపడుతున్నారు? నేనేమన్నా తప్పు చేశానా? లేదమ్మా, లేదు. నువ్వేమీ తప్పు చేయలేదు. నేనే నీకు అన్యాయం చేస్తున్నాను తల్లి. నీ కోరికలు తీర్చకుండా నీ మనసును కష్టపెడుతున్న ఈ కఠినాత్ముడిని క్షమించమ్మా. నాన్న, ఏమిటి నాన్న ఇది? మీరే నన్ను క్షమించాలి. తెలివి తక్కువగా మీ మనసును బాధ పెట్టాను. లేదమ్మా. నాన్న, నేను ఒక సంగతి అడగనా? అడుగమ్మా. మా అమ్మ విమల, ఆ సంగతి మాత్రం అడగమ్మా. ఆ భయంకర రహస్యాన్ని తెలుసుకోవాలని కలలో కూడా ప్రయత్నించగమ్మా. కలలో కూడా ప్రయత్నించు. సరే నాన్న. అయ్యగారు, ఏం గౌరీ? ఎవరో ఒక జబ్బు మనిషి మన తోటలోకి వచ్చి పడిపోయాడండి. అయ్యో పాపం. ఆయన్ని మన పేటంట్లో పండుకోబెట్టాను. మంచి పని చేశావు. సరే, నువ్వు వెంటనే డాక్టర్ని తీసుకొచ్చి జాగ్రత్తగా చూడమని చెప్పు. అలాగేనండి. వెళ్ళు. ఇందులో ఏమన్నా? లేదు, మీరు నన్ను ఒక్కసారిగా చూశారు, అంత మాత్రాన ఇంత బాగా ఎలా వేయగలిగారా అని. భగవంతుణ్ణి కళ్ళారా చూచి కూడా మర్చిపోవచ్చు, కానీ మిరిమిట్లు గొలిపే నీ సౌందర్యాన్ని ఒక్కసారి చూచి ఆ జన్మాంతం వరకు మర్చిపోగలనా? ఎందుకా నవ్వు? మీరు చిత్రకారులు మాత్రమే అనుకున్నాను, కవులు గాయకులు కూడా అనుకోలేదు. రాతి విగ్రహాలు సహితం రమ్యమైన కవిత్వాన్ని పలికే ఆంధ్రదేశంలో పుట్టిన నాకు నీలాంటి బంగారు బొమ్మ కంటపడగానే కవిత్వం రావడం కూడా ఒక కష్టమైన పనేనా? ఇంత తెలివిగా మాట్లాడేవారు ఆ దొంగల బారి నుండి తప్పించుకోవడంలో తప్పిప్పు పడ్డారే. విమలా, ఇదిగో, నాకు ఉపకారం చేసిన వాళ్ళని దొంగలు అని నిందించు. ఏమిటి, మీకు ఉపకారం చేసిన వాళ్ళ? అవును కాదా? మరి వాళ్ళే నన్ను పట్టుకోకపోతే నిన్ను చూసే అదృష్టం నాకు కలిగేదేనా? ఓ అలాగా? విమల, ఇది మళ్ళీ తప్పిస్తానని మాటివు. వెళ్ళి వాళ్ళ చేతుల్లోనే పట్టుబడతా. వద్దు 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 వద్దు, నేను వాడిని ఒక్కసారిగా కాపాడాను. మళ్ళీ మీరు పట్టుబడితే మీ చెవులు. పోతేనే కళ్ళుంటే చాలదు నీలాంటి కళామూర్తిని చుట్టానికి. విమల, నిన్ను చూచిన క్షణం నుంచి నువ్వు నా కోసం పుట్టావని దృఢ నమ్మకం నాలో నాటుకుపోతుంది. ఈ పిచ్చి వేషాలు నా దగ్గర పనికిరావు. అడకత్తుల్లో బక్కలు నొక్కినట్టు నొక్కి కట్టుకుని గొంతు కత్తిరించి మారేస్తాను. ఇవాళ ఇక్కడుండి రేపు మేఘరేవు తట్ట నువ్వు కుక్కల వారి వెనకే పోతావు. ప్రేమట ప్రేమ జామకాయనుకున్నావా కొరుకు తినడానికి? అయ్యగారు, భోజనం సిద్ధంగా ఉంది. వస్తున్నా. అమ్మాయిని కూడా పిలు. ఏం గౌరీ? అమ్మాయి గారు ఆయనతో భోంచేస్తారు. అలాగా? సరే, వెళ్ళు. విమల, ఈ రోజు నువ్వు భోజనం చేయలేదట. అవును. ఏమో తెలీదు. నేను కూడా భోజనం చేయలేదు. భోంచేయలేదా? కారణం? దిగులు. దిగులా? ఎందుకు? నువ్వు నన్ను
ఆ గజ దొంగ బారి నుంచి తప్పించు. నేను ఇప్పుడు అంతకంటే పెద్ద గజ దొంగ చేతులు చిక్కుబడిపోయాను. గజ దొంగ ఎవరతను? విమల, నీ ఆదుర్దా చూస్తే ఆ ఉగ్రసింహుడు బారి నుంచి తప్పించినట్టు నన్ను ఈ గజ దొంగ చేతుల్లో నుంచి కూడా తప్పించేటట్టున్నావే. తప్పకుండా. ఎక్కడున్నాడో చెప్పండి. ఇక్కడే. ఇక్కడ? మా తోటలోనా? ఆహా, ఇంట్లోనే. ఇంట్లోనా? ఏడి? అవును, నా ఎదట ఉన్న ఈ గజ దొంగ. పోదురు, మీకెప్పుడు వేళాకోళమే. నేను హడిలిపోయాను. విమల, నన్ను గురించి నీకంటే దిగులు పడే వాళ్ళు ఎవరుంటారు? మన మనస్సులు రెండూ కలిసి వినటానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి? అయ్యగారు వస్తున్నారండి. నాన్న, నమస్కారం. నమస్కారం. దయచేయండి. ఇలా కూర్చోండి. కూర్చో బాబు. మీరు ఈ నిరుపేరింట్లో ఎన్నాళ్ళు ఉండటమే గౌరవం. ఎంత మాట! మీరు మీ కుమార్తె నన్ను దొంగల బారి నుంచి, రోగం నుంచి కాపాడారు. మీ ఉపకారం ఈ జన్మలో తీర్చుకోలేదు. మా ధర్మాన్ని మేము నెరవేర్చాం. కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకోవడం మానవ ధర్మం కదా. మీరు సుఖంగా వెళ్ళరండి. వెళ్లే ముందు ఒక్క చిన్న కోరిక తమరు తప్పక నెరవేర్చాలి. చెప్పు నాయనా. మరేం లేదు, మీకు అభ్యంతరం లేకపోతే మీ కుమార్తె విమలను మిమ్మలను నేను వివాహం చేసుకుంటాను. మా అమ్మాయిని మీరు వివాహం చేసుకుంటారా? అవునండి. కలగంటున్నారా? రాజవంశంలో పుట్టిన మీరెక్కడ? ఈ పూరికంపులో నివసిస్తున్న మేమెక్కడ? ఇది ఎలా జరుగుతుంది? అదేమిటండి ఎలా అంటారు? రాజవంశంలో పుట్టడం తప్ప మామూలు మానవులకు ఉండే హృదయాలు, ఆవేశాలు మాకు మాత్రం లేవు. అంత అవసరమైతే నా సర్వస్వము త్యజించి మీ తోటలో పనిచేస్తూ ఇక్కడే ఉండిపోతాను. అయితే ఇక మేము ఈ స్థలం వదిలిపెట్టి మరొక తావు చూసుకోవాల్సి ఉంటుంది. అదేమిటండి అలా అంటారు? అదే కదా బాబు మా తల మీద పడ్డ శాపం. శాపమా? అవును, నేను జీవితాంతం ఏకాంతంగా బ్రతకాలని, ఈమె కన్యగానే కాలం గడపాలని మాకు శాపం. ఇదంతా కల్పన కావద్దు. కల్పన కాదు నాయన. ఈ ప్రపంచంలో నాకున్న ఆస్తి అంతా ఈ ఒక్క కూతురి. ఆ బిడ్డ హాయిగా ఆనందంగా జీవితం గడపాలని నాకు మాత్రం ఆశ లేదా? అయినా నేను ఎందుకు అడ్డు పెడుతున్నాను? అదే నాకు అర్థం కావటం లేదు. కారణం చెప్పండి. ఇక దాచి ప్రయోజనం లేదు. విజయ్ కుమార్, అదో నా బిడ్డ అంటరానిది. అవును, అంటరానిది. అంటరానిది? ఏమంటరానిది? అవును, అంటరానిది. నాకు మాత్రం కాదు, ఈ ప్రపంచానికి. ప్రేమ పెరవేసిన మా పొడుచు హృదయాలను జాతి కుల మత విభేదాలు వేరు చేయలేవు. పసితనపు ఉద్రేకంలో మీరు ఏదో మాట్లాడుతున్నారు. నా మాట వినండి. మీరు ఈమెను వివాహం చేసుకుంటే ఆ తర్వాత ఎన్నో సాధక బాధకాలకు లోను కావాల్సి వస్తుంది. మీకోసం ఎందరో రాజకుమార్తెలు కనిపెట్టుకుని ఉండి ఉంటారు. వారిలో ఎవరినైనా వరించండి. దయచేసి ఈమెను మర్చిపోండి. వివాహం చేసుకుంటే మీ విమలని, లేకపోతే ఆజన్మాంతం బ్రహ్మచర్యం. విజయ్ కుమార్, నా హృదయంలోని బాధ తెలుసుకోకుండా నన్ను చిత్రవధ చేస్తున్నారు. ఇది న్యాయమా? నిజంగా మాకు కృతజ్ఞత చూపాలంటే ఈమె సంగతే మర్చిపోండి. మీ కాళ్ళు పట్టుకుంటారు. కూర్చోండి బాబు. ఈ క్లిష్ట సమస్య విషయంలో సమాధానం చెప్పవలసింది మీ కుమార్తె మాత్రమే. విమల, నీ అభిప్రాయం? మీకు కష్టమో నిష్ఠూరమో కలిగించే వివాహం నేను ఏమాత్రం సమ్మతించను. మనకు మంచి చేకూర్చేదైతే నాన్నగారి శుభకార్యానికి అడ్డు చెప్పేవారిన. అయితే సరే విమల, నీ తీర్పుకు నేను అంగీకరిస్తున్నాను.
కాలమే మీ నాన్నగారి మనస్సు మారుస్తుంది. అంతవరదాకా నేను ఏకాంతంలో నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. ఈ మాట మాత్రం మర్చిపో.